హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్. ఈరోజు మనం కామధేను మిల్క్ జున్ను పౌడర్తో ఈరోజు జున్ను ఏ విధంగా తయారు చేసుకుంటున్నామో చూద్దాం రండి. కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, 200 గ్రాముల బెల్లం, ఒక 4 యాలకులు, కొంచెం మిరియాలు తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ని అయితే తీసుకోవాలండి. అందులో అయితే 1/2 లీటర్ పాలను అయితే మనం వేసుకోవాలి. ఆవు పాలు ఉంటే ఆవు పాలనైనా తీసుకోవచ్చండి. నేనైతే 200 గ్రాముల బెల్లాన్ని అయితే తీసుకున్నాను. మీకు తీపి సరిపోకపోతే మళ్ళీ అయితే కొంచెం వేసుకోవచ్చండి. పంచదార ఇష్టమైతే పంచదారను కూడా వేసుకొని అయితే ఈ జున్నుని అయితే తయారు చేసుకోవచ్చు. బెల్లాన్ని అయితే బాగా కలిపేసుకున్నామండి. చూడండి, ఈ విధంగా కలిసిపోయిన తర్వాత బెల్లంలో ఏమైనా ఇసుక అలాంటివి ఏమైనా ఉంటాయి కదండి, అందుకోసమని మనం వడకట్టుకుందాం. ఈ విధంగా వడకట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని అయితే ఇప్పుడు అందులో కలుపుకుందామండి. ఈ పౌడర్ అయితే మార్కెట్లో కూడా దొరుకుతుంది, లేకపోతే డీమార్ట్, స్టార్లు అలాంటి దగ్గర కూడా దొరుకుతుందండి. ఇప్పుడు ఈ పౌడర్ని వేసి అయితే కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాను. పాలలో పౌడర్ అయితే బాగా కలిసిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం మిరియాల పౌడర్, కొంచెం యాలచి పౌడర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి గిన్నెని అయితే పెట్టుకోవాలండి. అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. నేనైతే కూర కప్పు పెట్టుకొని దానిలో కొంచెం వాటరు వేసుకొని దానిపై అయితే కలుపుకున్న జున్ను పాలను అయితే పెట్టుకున్నానండి. ఆ పాలపైన కూడా మూత అయితే పెట్టుకోవాలండి, లేదంటే ఆవిరైతే లోపలికి వెళ్ళి పాలలోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. చూడండి, జున్ను బాగా అయితే ఉడికిపోయింది. ఒక పావు గంట సేపు ఈ విధంగా ఉడికించుకోవాలండి. ఉడికిందో లేదో చూసుకొని తర్వాత ఉడకకపోతే మళ్ళీ మూత పెట్టి కాసేపు అయితే ఉడికించుకోవచ్చు. జున్ను అయితే ఈ విధంగా ఉడికిపోయిందండి. ఈ పౌడర్తో అయితే మనం జున్నుని ఈజీగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.